ఒక ఊరిలో రాము ఇంకా సురేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. చిన్నతనం నుంచి కలిసిమెలిసి పెరిగారు. రాము చాలా కష్టపడే స్వభావం కలవాడు. ఎప్పుడు కష్టపడితేనే ఫలితం వస్తుంది అనే సూత్రాన్ని నమ్మి ఎప్పుడూ కష్టపడుతూనే ఉండేవాడు. సురేష్ దానికి పూర్తిగా విరుద్ధంగా ఉండేవాడు. ఎప్పుడూ బద్ధకంగా, ఎప్పుడూ పని చేయకుండా ఊరికే వస్తే తినాలి అని ఎదురు చూస్తూ ఉండేవాడు. ఈరా రాము, నీ పొలంలో ఎన్ని బస్తాలు పంట పండిందిరా? నాకైతే కేవలం 50 బస్తాల పంటే పండింది. ఎందుకో అర్థం కావడం లేదు. నేను కూడా నీలాగే పనిచేస్తున్నాను కదురా. ఏమో రమేషు, సురేషు, నాకేం అర్థం కావడం లేదు. నాకైతే 150 బస్తాలు పంట పండింది. మరి నువ్వు కూడా నా దానికి ఎరువులన్నీ నా దగ్గర చోటే తెచ్చావు కదా. నేనే కదా నీకు ఎరువులు తెచ్చిచ్చాను. మరి తెచ్చిన వాటినన్నిటినీ సక్రమంగా పొలానికి వేసావా లేదా? వేస్తే పంట ఎందుకు పండదురా? పండుతుంది. నువ్వు కొంచెం నీ బద్ధకాన్ని వదిలి పొలంపై దృష్టి పెడితే నువ్వు కూడా నాలాగా ఎక్కువ బస్తాలు పండించవచ్చురా. సరేలే, నువ్వు వెళ్ళి మన పంటనంతా బండి మీద తీసుకొనిరా. నేను వెళ్ళి బాబాయ్తో బేరం మాట్లాడుతూ ఉంటాను. రా రమేషురా. ఏంటి, నీ స్నేహితుడు రాము కన్నా నీ పంట చాలా తక్కువగా పండిందంట. ఊర్లో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. అయినా నీ స్నేహితుడికి పక్కనే ఒక పొలం తీసుకొని పంట వేయకుండా అలా దూరం దూరంగా వేస్తే ఏదన్నా సహాయం చేయాలంటే నీ స్నేహితుడు నీకెలా చేస్తాడనుకుంటున్నావురా సురేషు? అది నిజమే కదా బాబాయ్. ఇన్ని రోజులు నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు. వాడి పక్కనే పంట వేస్తే నేను వెళ్ళలేని సమయంలో వాడు నా పంటని చూసుకుంటూ ఉంటాడు కదా. ఇప్పుడే ఈ విషయం వాడిని అడుగుతాను. అడగటం కాదురా పిచ్చివాడా, ఖచ్చితంగా పని అయ్యేలా చూసుకో. లేకపోతే నువ్వెప్పటికీ పంట పండించలేవు. నీ అప్పులన్నీ ఎప్పటికి తీరుస్తావో ఏమో. సరే బాబాయ్, ఇప్పుడు పంట తీసుకొని వాడిక్కడికే వస్తున్నాడు. నువ్వే ఒక మాట అడిగి చూడు, ఏమంటాడో. ఏమైంది బాబాయ్? ఏంటో మీరిద్దరూ మాట్లాడుకుంటూ నేను రావడం చూసి మాటలు ఆపేశారు. నా దగ్గర మాట్లాడుకోకూడని పెద్ద విషయమా ఏంటి? అదేం లేదురా రాము, నీ స్నేహితుడు పంట పండించడం రావటం లేదని చాలా బాధపడుతున్నాడు. అదే, నీకు వ్యవసాయంలో చాలా అనుభవం ఉంది కదా, నీ దగ్గర నేర్చుకోమని చెప్తున్నాను. నీ స్నేహితుడితో కలిసి పొలం వెయ్యి, వచ్చిన లాభాన్ని ఇద్దరూ పంచుకోండి, కష్టాన్ని ఇద్దరూ కలిసి పంచుకోండిరా అని చెప్తున్నాను. దాందేముంది బాబాయ్, నాకు అలాంటి అభ్యంతరాలు ఏమీ లేవు. నా స్నేహితుడి కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు. వాడు పైకి వస్తాడంటే నేను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాను. ఇక నుంచి అలాగే చేద్దాం. అదే విషయాన్ని రాము ఇంటికి వెళ్ళి తన తల్లితో చెప్తాడు. అమ్మా, నేను ఇంకా సురేష్ ఈరోజు నుంచి కలిసి వ్యవసాయం చేయబోతున్నాం. వచ్చిన లాభ నష్టాలు ఇద్దరం చెరిసగం పంచుకోబోతున్నామమ్మా. నాయనా రాము, వాడి గురించి నీకు అర్థం కావడం లేదురా. వాడు చాలా పిసినారి, పైగా బద్ధకస్తుడు. వాడితో కలిసి వ్యవసాయం చేయడం అంటే నీ లాభాన్ని తీసుకువెళ్ళి వాడికి ఇచ్చినట్లే. వాడి గురించి నీకు అసలు అర్థం కావడం లేదు. నేను ఎందుకు చెప్తున్నానో విని అలా చెయ్యకయ్యా. వాడేం నన్ను అలా మోసం చేయడమ్మా. వాడు నా ప్రాణ స్నేహితుడు. తను ఎలా ఉన్నా సరే తనని బాగుపరచడం నా బాధ్యత కదా. నేను కలిసి పొలం వేస్తాను, నువ్వేం బాధపడకు. అలా ఏం జరగదులే. సరే నాయనా, నీ ఇష్టం. నేను చెప్పాల్సిందైతే చెప్పేశాను. ఇకపై వచ్చే లాభమో నష్టమో నువ్వే చూస్తావు కదా, ముందు రోజులు ఎలా ఉండబోతున్నాయా అని. ఒకరోజు రాము సురేష్ దగ్గరికి వెళ్ళి, ఒరేయ్, ఈరోజు మన పొలంలో పంటలు వేయాలి, నాట్లు నాటాలి.
మనిద్దరం అక్కడే ఉండి పనంతా చూసుకోవాలి. త్వరగా రారా, బయలుదేరి వెళ్దాం. అసలే బద్ధకస్తుడైన సురేష్ ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించి ఇలా చెప్తాడు. ఒరే రాము, నాకు అసలు ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడే నేను డాక్టర్ని కలిశాను. నాకు విశ్రాంతి అవసరమని చెప్పారు. పైగా ఆ మందుల ప్రభావానికి నాకు నీరసంగా ఉంది. నేనైతే రాలేనురా. కొంచెం ఏమనుకోకుండా ఈ 2 రోజులు పని నువ్వే చేసేయరా. అలా సురేష్ రాముని మభ్యపరిచి పనంతా రాము ఒక్కడితోనే చేయిద్దాం అనుకుంటాడు. రాము కూడా సురేష్ తనకి చేస్తున్న మోసాన్ని గ్రహించలేక ఒక్కడే వెళ్ళి 2 పొలాల బాధ్యత తీసుకొని పనంతా ఒక్కడే కష్టపడి రాత్రి పవళ్ళు తిండి తిప్పలు నిద్ర లేకుండా చేస్తూ ఉంటాడు. రాము, ఏంటి ఈరోజు పంట కొయ్యాలి కదా, నన్ను పిలవడానికే వచ్చావా? సరే పద, పంట కోసేటప్పుడు నేను లేకపోతే ఎలాగా? పంట ఎంత వచ్చిందో చూసుకోవాలి కదా. అవునరా సురేషు, అందుకే వచ్చాను. ఇది నీకు బాగా గుర్తుందే. పంట కోసే రోజని, నాట్లు వేసే రోజు, నీళ్లు పెట్టే రోజు, ఎరువులు వేసే రోజు మాత్రం నీకు గుర్తులేదు, కానీ పంట కోసే రోజు మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నావురా. పద వెళ్దాం. అదేంట్రా అలా మాట్లాడతావు? నేను నీ స్నేహితుడిని, నీకు ఆ మాత్రం సహాయం చేయాలి కదా. అలా పంటంతా కోసి ఒక దగ్గరికి తీసుకొని వస్తారు. ఒరేయ్ సురేషు, నాకు కొంచెం పక్కూర్లో 4 రోజులు పని ఉందిరా. ధాన్యాన్ని గూడౌన్కి తీసుకువెళ్ళి నువ్వే అమ్మేసి వచ్చిన లాభాన్ని చెరుసగం చేసి నా లాభం డబ్బులు మా అమ్మకిచ్చేయి. నేను వచ్చిన తర్వాత లెక్క చూసుకుంటాను. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. సరేరా రాము, ఇంత కష్టపడిన నీకు ఈ మాత్రం చిన్న సహాయం చేయలేనా ఏంటి? బాబాయ్ దగ్గరికి వెళ్ళి నేను ఈ పంటనంతా అమ్మి వచ్చిన డబ్బుని చెరుసగం చేసి నేను అమ్మకిస్తానులే. నువ్వు వెళ్ళి నీ పని ప్రశాంతంగా చూసుకొనిరా. బాబాయ్, రాము నేను కలిసి పండించిన పంటంతా ఇక్కడే ఉంది. ఇదంతా తీసుకొని ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు నాకు ఇవ్వు. నేను రాము ఇద్దరం పంచుకోవాలి. కానీ నేను ఒక విషయం చెప్తాను, నువ్వు దానికి అంగీకరిస్తే నీకెంతో కొంత డబ్బు ఇస్తాను. ఈ పంటంతా గూడౌన్లో పెట్టానని, దాన్ని దొంగలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారని నువ్వు రాముకి చెప్తే నీకు ఎంతో కొంత డబ్బు ఇస్తాను. అప్పుడు నాకు లాభం వస్తుంది, నీకు లాభం వస్తుంది. అసలే పిసినారైన బాబాయ్ దానికి ఒప్పుకుంటాడు. అలాగే వాళ్ళిద్దరూ వచ్చిన డబ్బుని ఎవరికి వాళ్ళు పంచుకుంటారు. తన స్నేహితుడైన రాము చేసిన మంచిని గుర్తించకుండా సురేష్ తన స్నేహితుడికి అన్యాయం చేస్తాడు. రాము ఊరు నుంచి వచ్చిన వెంటనే సురేష్ రాముకి జరిగిందంతా చెప్తాడు. మన పంటంతా గూడౌన్లో పెట్టానురా రాము. రాత్రికి రాత్రి దొంగలు వచ్చి మన పంటంతా తీసుకొని వెళ్ళిపోయారు. కావాలంటే బాబాయ్ని అడుగు, నా మీద నీకు నమ్మకం లేకపోతే. ఎందుకలా మాట్లాడుతున్నావు రమేష్? సురేష్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ మాట నేను నమ్మనా ఏంటి? నేను ఒక్కడనే కాదు కదా, నాతో పాటు నువ్వు కూడా నష్టపోయావు. కాకపోతే నోటిదాకా వచ్చింది మనం తినలేకపోయామనే బాధ తప్పించి ఇంకేం లేదురా. నువ్వేం బాధపడకు. మనం ఏదో ఒక కష్టం చేసుకొని ఇల్లు పోషించుకుందాం. నువ్వు అలా పంటని దాచకుండా ఉంటే అది పోయేదే కాదు కదా. నేను చెప్పాను కదా అప్పుడే అమ్మమ్మని. సరేలే, చేసేదేముంది, నేను వెళ్ళి ఏదో ఒక పని వెతుక్కుంటాను. ఇంటికి వచ్చి రాము జరిగిందంతా తల్లికి చెప్తాడు. నేను ముందే చెప్పాను కదరా, వాడిని నమ్మొద్దు అని. వాడిదంతా కావాలనే చేస్తున్నాడురా. ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు ఆ సేటు వీడు ఇద్దరూ కలిసి నీ పంటంతా అమ్మేసి దొంగలు పడ్డారు అని అబద్ధం చెప్తున్నారు అని. రాము మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా పొలంలో మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టాడు. ఈసారి వ్యవసాయం చేస్తూ ఉండగా రాముకి లంకె బిందె దొరుకుతుంది. రాము అదంతా తీసుకెళ్ళి తల్లికి చూపిస్తాడు. అమ్మ చూడు, మన పొలంలో ఇంత బంగారం దొరికింది. చూసావా, మనల్ని మనుషులు మోసం చేసినా దేవుడు మాత్రం మోసం చేయలేదు కదమ్మా.
అవును నాయనా, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందని దేవుడు మళ్ళీ నిరూపించాడు. నీ స్నేహితుల చేతిలో నువ్వు మోసపోయినా ఈరోజు మనం బతకడానికి దేవుడు ఒక దారి చూపించాడురా అని అంటుంది. ఇలా స్నేహితుడు మోసం చేసినా సరే రాముకి దేవుడు మాత్రం అన్యాయం చేయలేదు. అందుకే మనం ఎప్పుడూ ఎవరిని మోసం చేయకూడదు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.